సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. పట్టపగలు నడి రోడ్డుపై మసీదులో ప్రార్థనలు చేసేటప్పుడు, షాపింగ్ చేసి దుకాణం నుంచి బయటకు వస్తున్నప్పుడు ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఎటు నుంచి వస్తారో తెలియదు, వస్తారు. వీలైతే పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపేస్తారు. వీలు కుదరకపోతే దూరం నుంచే కాల్పులు జరిపేసి పారిపోతారు. భారతదేశంపై ఉగ్రదాడులు జరిపిన సూత్రధారులు, మాస్టర్ మైండ్స్, ఆ దాడుల్లో పాత్రధారులను పాక్ గడ్డపైనే గుర్తు తెలియని వ్యక్తులు ఇలా దారుణంగా చంపేస్తున్నారు. పాక్లో ఇటీవల జరిగిన మసూద్ ఉర్ రెహమాన్ ఉస్మానీ హత్య ఇందుకు తాజా ఉదాహరణ. ఒక్క పాక్లోనే కాదు, కెనడా, యూకే, నేపాల్లోనూ ఇలాంటి హత్యలు జరగడం గమనార్హం. గుర్తుందా, కెనడాలోని తలదాచుకుంటున్న ఖలిస్తానీ ఉగ్రవాది, నిషేధిత ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ వ్యవస్థాపకుడు, ఇండియా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నటువంటి హర్దీప్ సింగ్ నిజ్జర్ ఇలాగే గత ఏడాదిలో జూన్లోని ఆగంతుకుల చేతుల్లో చనిపోయాడు. నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిజ్జర్ మరణానికి సరిగ్గా 3 రోజుల ముందు నిషేధిత ఖలిస్తాన్ విమోచన దళం చీఫ్ అవతార్ సింగ్ యూకేలోని బర్మింగ్హామ్ హోని ఆసుపత్రిలోని అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయాడు. అవతార్ సింగ్ నిజ్జర్ మరణాల తర్వాత జూన్ 21, 23 నడుమ ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించడానికి ముందు అక్కడ ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను హత్యకు భారత్ కుట్ర పన్నిందంటూ ద వైర్ ఒక వార్తా కథనాన్ని వెలువరించింది. కానీ అమెరికాలో పన్ను హత్యకు ఒప్పుకున్నటువంటి హంతకుడి ముసుగులో ఉన్నది అమెరికా గూఢచారి కావటంతో భారత్ ప్లాన్ దెబ్బతిందని అమెరికా ప్రభుత్వ డాక్యుమెంట్ ఉన్నట్టు తన కథనంలో నుంచి వివరించింది. కెనడా, యూకేలోనే కాదు, అంతకుముందు మే 2023 నెలలో కూడా పొట్టను పెట్టుకున్నటువంటి లష్కరే తాయిబా టాప్ కమాండర్ అద్నాన్ అహ్మద్ అలియాస్ ఆయి హంజాలానైతే పాకిస్తాన్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేసిన 2 అంచెల భద్రతా వలయాన్ని ఛేదించి మరీ ఒళ్లంతా తూటాలు దింపి మరీ చంపారు. 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడి గుర్తుందా? ఆ దారుణ మారణకాండ వెనుక మాస్టర్ మైండ్ జైషే మహమ్మద్ చీఫ్ హఫీజ్ సయీద్ ఇంటి వద్ద 2021 జూన్ 23న ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. అయితే ఆ దాడిలో అతడికి ఏమీ కాలేదు. ఈ దాడి వెనుక భారతదేశమే ఉందని అప్పట్లో పాకిస్తాన్ ఆరోపించింది. హఫీజ్ సయీద్ అనుచరులైన షాహిద్ లతీఫ్ను, అతని సోదరిని గత అక్టోబర్లో సియాల్ కట్లోని ఓ మసీదులో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపేశారు. ఈ షాహిద్ లతీఫ్ 2016లోని పఠాన్కోట్లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్పై దాడి వెనుక మాస్టర్ మైండ్ లష్కరే హై ర్యాంకింగ్ కమాండర్లలోని ఒకడైన రియాజ్ అహ్మద్ను గత సెప్టెంబర్లో మసీదులో ప్రార్థనలు చేసే సమయంలోని పాయింట్ బ్లాంక్ రేంజ్లో సాయుధ దుండగులు కాల్చి చంపేశారు. పాక్లోనే కాదు, నేపాల్లోనూ ఇలాంటి హత్య ఒకటి జరిగింది. కానీ అక్కడ చనిపోయింది మాత్రం పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏంజెల్ లాల్ మొహమ్మద్ అలియాస్ మొహమ్మద్ దర్జీ. ఐఎస్ఐ తయారు చేసే నకిలీ నోట్లను పెద్ద ఎత్తున భారతదేశంలోకి ప్రవేశపెట్టే లాల్ మొహమ్మద్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. ఇక మసూద్ అజర్ బాంబు పేలుడులోని చనిపోయాడంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలోని వైరల్ అవుతోంది. కానీ అది నిజం కాదు. అలాగే ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహాం ఇటీవలే విషాహారం కారణంగా ఆసుపత్రి పాలయ్యాడని, అతడి పరిస్థితి విషమంగా ఉందని కూడా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ అందులో నిజమెంతో తెలియదు. పాకిస్తాన్లోనూ ఓ ఖలిస్తానీ ఉగ్రవాది పరంజిత్ సింగ్ పంజార్ను దుండగులు కాల్చి చంపేశారు. పాక్లో వరుస హత్యలు. 1999లోనే నేపాల్ రాజధాని కాఠ్మండు నుంచి బయలుదేరినటువంటి ఇండియన్ ఎయిర్లైన్ విమానం IC-814ను హైజాక్ చేసి కాందహారకు మళ్లించి మౌలానా మసూద్ అజర్ సహా 3 ఉగ్రవాదులను విడిపించుకుపోయినటువంటి హైజాకార్లో ఒకడైనటువంటి జాహూద్ మిస్రీ 2022 మార్చిలో కరాచీ నడిబొడ్డున గుర్తు తెలియని వ్యక్తి కాల్చిన తూటా దెబ్బకు ప్రాణాలు విడిచాడు.
1985లో ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చేసిన కుట్రదారుల్లో ఒకడైన రిపుదామన్ సింగ్ మాలిక్ను 2022 జూలైలో ఇలాగే గుర్తు తెలియని వ్యక్తులు మనోళ్లే చంపేస్తున్నారా? భారతదేశ శత్రువులను విదేశాల్లో హత్య చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులు